హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో ఫైనల్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రేడింగ్ కన్సర్న్స్ మనం 1 and 2 ప్రాబ్లమ్స్ చూసామండి. ఫస్ట్ ప్రాబ్లం లో మనం ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ ప్రాబ్లం లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసాము. ఇప్పుడు మనం ఏంటంటే మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ అంటే ఏంటి, సేమ్ సోల్ ప్రొప్రైటరే కాకుండా ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే ఈ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ ఏదైనా కానీ తయారు చేయాల్సిందే. అయితే ఇక్కడ థర్డ్ సమ్ లో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 3 పార్ట్నర్స్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఏంటంటే నెట్ ప్రాఫిట్ కనుక్కున్నారండి. నెట్ ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్ ని వాళ్ళు ఏ రకంగా అడ్జస్ట్ చేసుకుంటారు అనే దాని మీద వస్తుందండి. అంటే ఏంటి, నువ్వు ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వేయాల్సిన పని లేదు ఇక్కడ. అంటే ఆల్రెడీ నీకు ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ద్వారా నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేసేసి ఆ ఫైండ్ అవుట్ చేసినటువంటి నెట్ ప్రాఫిట్ ని ఈ పార్ట్నర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఎవరికైనా రెమ్యూనరేషన్ ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏం జరుగుతుందండి, ఒక్కడే పార్ట్నర్ ఉంటాడు కాబట్టి ఏ ప్రాఫిట్ వచ్చినా కూడా ఒక్క క్యాపిటలే ఉంటది కాబట్టి తీసుకెళ్లి మనం బ్యాలెన్స్ షీట్ లో అతని క్యాపిటల్ కి యాడ్ చేసేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, మనకి పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి ఆ పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. డిస్ట్రిబ్యూట్ చేసుకునే ముందు ఏదైనా ఒక పార్ట్నర్ కి శాలరీ ఇవ్వాల్సి రావచ్చు సంస్థ, లేదంటే ఒక పార్ట్నర్ కాకుండా మొత్తం ముగ్గురు కూడా శాలరీస్ తీసుకురావాల్సి రావచ్చు, లేదా వాళ్ళ క్యాపిటల్స్ మీద ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోవాల్సినటువంటి రైట్ ఉండొచ్చు. అంటే ఫర్మ్ వాళ్ళకి పే చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండవచ్చు. అలాగే ఆ, ఆ, ఒకవేళ వాళ్ళు ఏమైనా డ్రాయింగ్స్ తీసుకుంటే సంస్థకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే అమౌంట్ రిసీవ్ చేసుకోవాల్సి రావచ్చు. రైట్, అంటే ఏంటి, రెమ్యూనరేషన్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అంటే వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో నుంచి ఇవన్నీ కూడా పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ అంటే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపోర్షనేట్ అగ్రిడ్ రేషియోలో ఈ పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మనకి ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్రాఫిట్ ఇచ్చేసి ఆ ప్రాఫిట్ ని ఈ ముగ్గురు పార్ట్నర్స్ XYZ ఆర్ ABC ఏదో ఇచ్చారండి, వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఎప్పుడు వాళ్ళ రెమ్యూనరేషన్లు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత అనేసి అడుగుతున్నారండి. సమ్ చూద్దాము, మీకు షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. రైట్, ఓకే, కనబడుతుందండి. One minute. ఇదిగోండి, 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 ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. పార్ట్ 1 పెట్టాం మనం. పార్ట్ 1, వీటి పేర్లు పార్ట్ 1 పెట్టేసి పార్ట్ 1 లో 1 and 2 ప్రాబ్లమ్స్ ఇంత పేజ్ నెంబర్ వచ్చి మనకు 170 అని రాసాము. ఓకే, అయిపోయినాక ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం 173 పేజ్, పార్ట్ 2. థర్డ్ ప్రాబ్లం, XY and Z ఆర్ 3 పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్. మీరు పార్ట్నర్స్ అనగానే పార్ట్నర్షిప్ ప్రాబ్లం అనుకుంటారండి గబక్కన. ఒకవేళ ఎగ్జామ్ లో మీకు ఇస్తే గనక అలా అనుకోవద్దు. ఇదేంటి అంటే మొత్తం లెక్క చదవండి క్లియర్ గా, పార్ట్నర్షిప్ అనుకోవద్దు. దేర్ క్యాపిటల్స్ యాజ్ ఆన్ 1/4/2021 వార్ 80,000, 60,000 అండ్ 50,000. ఓకే, పార్ట్నర్షిప్ లెసన్ కాదండి ఇది. దే మ్యూచువల్లీ అగ్రీడ్ ఆన్ ద ఫాలోయింగ్ పాయింట్స్ యాజ్ పర్ పార్ట్నర్షిప్ డీడ్ లో రాసుకున్న ప్రకారముగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు బి అలౌడ్ 5% పర్ యానం. నెక్స్ట్, ఎక్స్ టు బి రిసీవ్డ్ ఏ సాలరీ 500 per month. Y to be received a commission 4% on net profit after charging such commission. After charging all other items, 10% of the net profit to be transferred general reserve. Profits from ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అమౌంటెడ్ టు 66,720 రూపీస్. ఆల్రెడీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేసి మనకి 66,720 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు. ప్రిపేర్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022. మామూలుగా అయితే మనకి సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఈ నెక్స్ట్ కార్యక్రమం అనేది ఉండదండి. వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్యాలెన్స్ షీట్ లో మనకి వాళ్ళ క్యాపిటల్ కలిపేస్తాము. ఇక్కడ మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ గా అయ్యేటప్పటికి ఇదిగోండి ఈ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా వచ్చినటువంటి ప్రాఫిట్ లో నుంచి లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ని రిజర్వ్ కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నారు. తర్వాత ఈ పార్ట్నర్స్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం చూద్దామండి. మామూలుగా నేను రఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా చూడండి.
ఇప్పుడు మనం ఏంటంటే అకౌంట్ ఇలా తీసుకుంటామండి. మనం ఆల్రెడీ P&L అకౌంట్ నుంచి తెచ్చినటువంటి ప్రాఫిట్ ఎక్కడి నుంచి తెచ్చామండి? టూ నెట్ ప్రాఫిట్ అని రాసుకుంటాం, అవునా? P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ నెట్ ప్రాఫిట్ రాసుకుంటామండి. దానిని మనము P&L అప్రోప్రియేషన్ అకౌంట్ లోకి తీసుకొస్తున్నాము. P&L అప్రోప్రియేషన్ అకౌంట్ లోకి బై నెట్ ప్రాఫిట్ లేదా P&L అకౌంట్ అని రాసుకోండి. P&L అకౌంట్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము నెట్ ప్రాఫిట్ ని. ఇదిగోండి, బై P&L అకౌంట్ బ్రాకెట్ లో నెట్ ప్రాఫిట్. ఇదిగోండి, ఎంత వచ్చింది అమౌంట్ అంటే 66,000 రూపీస్ 720, 66,720 ఇలా రాసుకున్నామండి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాము అంటే ఈ 66,720లో ఏమేమి ఇవ్వాలో రాసుకుంటాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ అండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ ముగ్గురవి. తర్వాత వచ్చేటప్పటికి శాలరీ. ఎవరి శాలరీ అంటే ఎక్స్ శాలరీ, కాబట్టి ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ అనాలండి. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమి రాయకూడదు, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్సే అనాలి అసలు అయితే. టూ, తర్వాత కమిషన్ అండి, ఇది కమిషన్, కమిషన్, రైట్. తర్వాత రిజర్వ్, జనరల్ రిజర్వ్. ఇలా రాసిన తర్వాత మిగిలిన దాన్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట, ముగ్గురికి, 3 పార్ట్నర్స్ కి. ఇలా ఉంటుంది మనకి, రైట్. ఫస్ట్ మనం చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు బి అలౌడ్ 5% పర్ యానం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు, వాళ్ళ యొక్క క్యాపిటల్స్ 80,000, 60,000, 50,000 రూపీస్. అంటే ఒక్కొక్కడికి ఎంతో చూస్తాం. 80,000 రూపీస్ ఏమో ఫస్ట్ వాడికి 5/100 అంటే 4,000 రూపీస్ ఎక్స్ కండి ఇది. నెక్స్ట్ 60,000 రూపీస్ ఇంటూ 5/100 అంటే 3,000 రూపీస్, ఇది వై. తర్వాత 50,000 రూపీస్ ఇంటూ 5/100 2,500 రూపీస్, ఇది ఎవరికి అంటే జెడ్ కి. ఈ మూడు రాసుకుంటాము డెబిట్ సైడ్. అంటే ఏం లేదు, మనం ఈ ప్రాఫిట్స్ లో నుంచి ఈ అమౌంట్స్ అన్ని తీసేసి వచ్చినటువంటి అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట, ప్రాఫిట్స్ లాగా. సో ఇదిగోండి, ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అని 66,720 రాసుకుని, ఇదిగోండి ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ ఎక్స్, వై, జెడ్. క్లియర్. తర్వాత శాలరీస్ చూద్దాం, చూడండి. ఇదిగోండి, శాలరీస్ 500 రూపీస్ పర్ మంత్ అంటే 5 x 12 శాలరీస్ అని రాసుకుని, ఇదిగోండి 500 × 12 6,000 రూపీస్. ఈ అమౌంట్ కూడా రాసేసామండి. తర్వాత మూడో పాయింట్ ఏంటి చూద్దాం. వై వై టు బి రిసీవ్డ్ ఏ కమిషన్ 4% ఆన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. అంటే ఏం చేయాలంటే మనం ముందు వర్కింగ్ నోట్స్ లోకి వెళ్ళిపోతాం. 66,720 నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి ముందుగా మనం ఈ 5% కాడికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమేమి ఇచ్చామండి, వాళ్ళకి 3 అమౌంట్స్, ఈ 3 ఇచ్చాంగా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ మొత్తం తీసేస్తాం, అంటే 9,500 రూపీస్ లెస్ చేయాలి. దాంతోపాటు పర్ మంత్ శాలరీ 12 నెలల చొప్పున 6,000 రూపీస్ లెస్ చేయాలి. అంటే 66,720లో నుంచి ఫస్ట్ 9,500 రూపీస్ లెస్ చేయాలి. తర్వాత 6,000 రూపీస్ పర్ మంత్ శాలరీ లెస్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ మీద మనం 4% క్యాలిక్యులేట్ చేస్తాం. 720 మైనస్ 9,500 మైనస్ 6,000 ఈజ్ ఈక్వల్ టు 51,220 వచ్చింది. 51,220 అండి. దీని మీద మేనేజర్ కమిషన్. ఆ మేనేజర్ కమిషన్ కూడా ఎలా అన్నారు, ఇదిగోండి ఇక్కడ చదవండి. ఆఫ్టర్ ఛార్జింగ్ ఆల్ అదర్ ఐటమ్స్ 10, సారీ ఇది కాదు, ఇది సి పాయింట్. వై టు బి రిసీవ్డ్ ఏ కమిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఆన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. అంటే మనకేంటి ఇదండి, ఇక అంటే డివిజబుల్ ప్రాఫిట్స్ ఇవి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 4% కమిషన్ ఇవ్వండి. ఆ కమిషన్ కూడా ఏంటి, మనకున్నటువంటి నెట్ ప్రాఫిట్ లో ఈ 4% తీసేసిన తర్వాత ఉన్న అమౌంట్ మీద ఇవ్వండి, క్యాల్కులేట్ చేయండి అంటున్నారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ అమౌంట్ లో 4% కలిసే ఉందని మనం అనుకోవాలి. పర్సెంటేజ్ అంటే 100, మనకి 4% తీసేసిన తర్వాత ఉన్న అమౌంట్ మీద ఇవ్వమన్నారు అంటే ఆల్రెడీ దీంట్లో 4% కలిసే ఉంది. సో మనం ఎలా చేస్తాము అంటే 51,220 అనేది ఎంతకి ఈక్వల్ అంటే 100 కాదండి, 104కి ఈక్వల్. ఈ 4 అనేది ఏంటి అంటే కమిషన్.
ఆల్రెడీ కలిసి ఉంది. సో కలిసి ఉన్న దాని తర్వాత అంటే ఏంటి, ఆఫ్టర్ ఛార్జింగ్, ఇది కూడా ఛార్జ్ చేసిన తర్వాత ఉన్న దాని మీద ఇవ్వమంటున్నాడు. సో 51,220 ఇంటూ 4/4 అంటే ఏంటి, 4%. 100 వేయకూడదండి. 100 వేస్తే ఏమవుతుంది అంటే ఈ కమిషన్ తీసేసిన తర్వాత ఉన్న అమౌంట్ అవుతుంది అనమాట. ఇది కమిషన్ తీసేసిన తర్వాత ఉన్న అమౌంట్ అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఇది 104కి సమానము. ఇదిగోండి 51,220 రూపీస్ ఇలా క్యాల్కులేట్ చేయాలి. ఇదిగోండి మీకు కావాలంటే వర్కింగ్ నోట్స్ లో కూడా చూద్దాం ఒకసారి క్లియర్ గా. నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ వైస్ కమిషన్ 66,720 మైనస్ ఆఫ్ 9,500 ప్లస్ 600 అంటే 51,220 వైస్ కమిషన్ 4%, 4/104 ఇంటూ ఇది 1970 వచ్చిందండి. దాన్ని కూడా మనం డెబిట్ సైడ్ రాసేసుకున్నాము 1970. సో ఈ మూడు అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు అమౌంట్స్ ని మనం లెస్ చేసుకుంటామండి ఫస్ట్. అయితే మనకి జనరల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఏమన్నారో పాయింట్ చూడండి. డి పాయింట్ లో ఆఫ్టర్ ఛార్జింగ్ ఆల్ అదర్ ఐటమ్స్ అంటే ఈ మూడు ఐటమ్స్ ఛార్జ్ చేసిన తర్వాత అంటే తీసేసిన తర్వాత ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ లో 10% రిజర్వ్ కి మళ్ళీ ఇచ్చండి అన్నారు. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 66,720 ముందు ఈ మూడు ఐటమ్స్ తీసేసుకుంటామండి. చూడండి నేను చెప్తా. 66,720 మైనస్ 9,500 మైనస్ 6,000 మైనస్ 4, ఒక నిమిషం, మనకి కమిషన్ ఉంది కదండి అది కూడా తీసేయాలి కదా. 66,720 మైనస్ 9,500 మైనస్ 6,000 మైనస్ 1970 తీసేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది అంటే 49,250 వచ్చింది. దీంట్లో నుంచి 10% రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు. 10% అంటే 49,250 రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసాము. ఇదిగోండి రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసాం, రైట్. ఈ రిజర్వ్ కూడా రాసుకున్న తర్వాత వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో మనకి ఎంత అంటే ప్రాఫిట్ ఎంత, ఈ ముగ్గురికి ఏం చెప్పలేదు కాబట్టి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంత అమౌంట్స్ వచ్చినాయి. ఇలా చేయాలండి సమ్. మనకు ఒకవేళ దీన్ని పార్ట్నర్షిప్ అనుకున్నా కూడా మనకి ఏమీ ఇది లేదు. మనకి సిఏ ఫౌండేషన్ లో అయితే పార్ట్నర్షిప్ బేసిక్ లో ఇలాగే ఉంటుంది. మనకి అడ్మిషన్ కి ముందు ఇంట్రడక్షన్ లో ఇలాంటి సంస్థే ఉంటాయండి పార్ట్నర్షిప్, రైట్. దీన్ని మనకి పిఎండ్ఎల్ ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇచ్చారనమాట. ఇది సమ్ మనకి క్లియర్ అయినా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సమ్, ఫోర్త్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ Mrs. BJ and Sons prepare the final accounts for the year ended on 31st 22 and also the balance sheet as on that date, right. చూద్దామండి ఒక్కొక్క పాయింట్. స్టాక్ మనకు తెలుసు, ఇది ఏంటి అండి, ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాస్తాం తెలుసు కదండి, ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఫస్ట్ గా ఇది రాస్తాం. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్. ఒక్కొక్క పాయింట్ వినేసేయండి, నేను సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పక్కన చేయట్లేదండి నా కొంత ప్రాబ్లం చేత. ఇది ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసేస్తాం మనం ఓపెనింగ్ స్టాక్. తర్వాత పర్చేసెస్ అండ్ సేల్స్ రెండు ఇచ్చాడండి, పర్చేసెస్ అండ్ సేల్స్. దీంట్లో రిటర్న్స్ తీసేయాలి. మనం ఎప్పుడైనా కానీ రిటర్న్ అవుట్వర్డ్ ఏమో దీని నుంచి, రిటర్న్ ఇన్వర్డ్ దీని నుంచి తీసేస్తాము. మనకి సమ్లో రిటర్న్స్ కూడా డెబిట్ రిటర్న్ క్రెడిట్ రిటర్న్ ఇచ్చారు కాబట్టి ఈ 50,000 ఏమో పర్చేజ్ రిటర్న్స్ అండి, ఈ రిటర్న్స్ ఏమో సేల్స్ రిటర్న్స్ అనమాట. ఇవి తీసేస్తాం మనం. క్లియర్గా. ఈ బిల్స్, నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అనేది ఏంటండి, అసెట్. అసెట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్. ఇలా రాసేస్తానండి నేను. నెక్స్ట్ రిటర్న్స్ చెప్పాను కదా, క్యారేజ్ ఇన్వర్డ్. క్యారేజ్ ఇన్వర్డ్ ఏ అకౌంట్ అండి, ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకుంటాము, డెబిట్. డెటార్స్ అండ్ క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్. క్యారేజ్ అవుట్వర్డ్ అంటే మనకి మొత్తం సరుకులను అమ్మడానికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇది ఆఫీస్ ఎక్స్పెన్స్. దీన్ని మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో రాసుకుంటాం, డెబిట్ సైడ్. డిస్కౌంట్స్. డిస్కౌంట్ అనేది మనకి పిఎండ్ఎల్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది, డిస్కౌంట్స్. అయితే ఇక్కడ ఏ డిస్కౌంట్ ఇచ్చారో చూసుకోండి. డెబిట్ డిస్కౌంట్ డెబిట్, క్రెడిట్ డిస్కౌంట్ క్రెడిట్. సాలరీస్ అండ్ వేజెస్. సాలరీస్ మనకు ముందుగా ఇస్తే, ఎప్పుడైనా సరే సాలరీస్ అనేది ముందుగా ఇస్తే దానిని మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో రాయాలి. వేజెస్ ముందుగా ఇస్తేనేమో మనం ట్రేడింగ్ అకౌంట్ లో రాయాలి. ఇన్సూరెన్స్ 60,000, రెంట్ 60,000. వేజెస్ అండ్ సాలరీస్ ఇది ట్రేడింగ్ అకౌంట్ అండి. వేజెస్ అండ్ సాలరీస్ ట్రేడింగ్ అకౌంట్. బ్యాడ్ డెట్స్ ఫర్నిచరు. నెక్స్ట్ క్యాపిటల్, డ్రాయింగ్స్, లూజ్ టూల్స్ అంటే అసెట్, ఇది కూడా అసెట్స్. బ్యాలెన్స్ షీట్. పెయింటింగ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పిఎండ్ఎల్ అకౌంట్.
అడ్వర్టైజ్మెంట్ P&L అకౌంట్, క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ షీట్ అసెట్, క్యాష్ ఎట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అసెట్, పెట్టి క్యాష్ కూడా బ్యాలెన్స్ షీట్ అసెట్, మెషినరీ బ్యాలెన్స్ షీట్ అసెట్, కమిషన్ కమిషన్ వచ్చేటప్పుడు 10,000 30,000 అన్నారండి. క్రెడిట్ కమిషన్ అంటేనేమో కమిషన్ రిసీవ్డ్, ఇదేమో కమిషన్ పెయిడ్ అని అర్థం. ఇలా మనం తీసుకుంటాం. ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా చూడండి. ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ ఏమంటున్నారు? ఫినిష్డ్ గుడ్స్ అసలు ఎంత ఇచ్చారండి మనకి? ఫినిష్డ్ గుడ్స్ ఎక్కడుంది అసలు? ఫినిష్డ్ గుడ్స్ ఫినిష్డ్ గుడ్స్ కూడా ఇది ఓపెనింగ్ స్టాక్. ఎందుకు అంటే 1/4/2021 కాబట్టి ఓపెనింగ్ స్టాక్. మన క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి ఇదిగోండి 31st March వాజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ప్రైస్ 4,20,000 4 lakhs. నేను మొన్నే చెప్పాను కాస్ట్ ఆర్ విత్ ఎన్ఆర్బి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఈ ప్రకారంగా రాసుకోవాలి. కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ WEL. సో మనం 4 lakh రూపీస్ మనం ఎక్కడ తీసుకుంటామండి? ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై స్టాక్ అని రాసుకుంటాము. ట్రేడింగ్ అకౌంట్ లో ఎంత రాయాలి? 4 lakhs రాయాలి. క్లియర్గా అంతవరకు పాయింట్. నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత డిప్రిసియేషన్ ఫర్నిచర్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అండ్ మెషినరీ 20%, రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. సరే, మనకి ఏ బ్యాలెన్సింగ్ మెథడ్ అయినా కానీ మనకి ఇక్కడ ఏం చేంజ్ ఏం పడదు. సో మనం మామూలుగా 10% క్యాలిక్యులేట్ చేసేస్తాం. తెలుసుగా మనకి డిప్రిసియేషన్ అనేది 10% ఫర్నిచర్ మీద క్యాలిక్యులేట్ చేసి డెబిట్ లో వేసుకుంటామండి. ఎక్కడండి? P&L అకౌంట్ డెబిట్ లో వేస్తాము. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్ అకౌంట్. అంటే ఇప్పుడు ఫర్నిచర్ ఎంత ఉందండి మనకి? చూద్దాం ఒకసారి. ఫర్నిచర్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి? ఫర్నిచర్ ఎక్కడుంది? ఫర్నిచర్ ఒక్క నిమిషం. ఫర్నిచర్ ఇదిగోండి 4 lakh రూపీస్ ఫర్నిచర్ అయితే 4 lakh రూపీస్ మీద మనం 10% ప్రొవైడ్ చేస్తే 10,000 రూపీస్ డిప్రిసియేషన్. దీన్ని మనం ముందు P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తామండి. బ్యాలెన్స్ షీట్ లో ఆ 4 lakhs నుంచి సారీ 10,000 అంటే 40,000 కదా, 40,000 రూపీస్ లెస్ చేసి బ్యాలెన్స్ షీట్ లో 3,60,000 గా మనం బ్యాలెన్స్ షీట్ లో రాస్తాము. ఇది క్లియరే కదా పాయింట్. P&L అకౌంట్ లో 40,000 రూపీస్ డెబిట్ రాసుకుంటాము. మనం బ్యాలెన్స్ షీట్ అసెట్ లో 40,000 డిప్రిసియేషన్ పోయి 3,60,000 చూపిస్తాము. ఇది ఏంటి అంటే డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. నెక్స్ట్ మెషినరీ అన్నాడు. ఎంత శాతము అంటే 20%. నీకు మెషినరీ 3 lakh రూపీస్ ఉందండి. 3 lakhs మీద నీకు 20% రూపీస్ కాడికి క్యాల్కులేట్ చేద్దాం. అంటే 60,000 రూపీస్. ఈ 60,000 రూపీస్ ని P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ మనం బ్యాలెన్స్ షీట్ లో 60,000 తీసి 2,40,000 రూపీస్ చూపిస్తే సరిపోతుంది. ఈ అమౌంట్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? క్లియరేనా? అంటే ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ నేను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. చూడండి. అంటే ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ఓవర్, సెకండ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ ఓవర్. రెంట్ 5,000 రూపీస్ వాజ్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. రెంట్ ఉంది చూడండి మనకి సమ్లో. రెంట్ ఇదిగోండి, రెంట్ 60,000 రూపీస్, 60,000 రూపాయలు డెబిట్ సైడ్ ఉందండి. మనం P&L అకౌంట్ లో 60,000 రూపీస్ రాసుకుని మనం రెంట్ 5,000 రూపీస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అన్నారు కాబట్టి, అవుట్ స్టాండింగ్ రెంట్ కాదండి, పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అన్నారు కాబట్టి 55,000 P&L అకౌంట్ లో చూపిస్తాము. బ్యాలెన్స్ షీట్ లో ఆల్రెడీ అడ్వాన్స్ గా మనం పే చేసేసాము. అసెట్ సైడ్ మనం ఏం చేస్తాము అంటే 5,000 రూపీస్ అసెట్ సైడ్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ గా చూపిస్తాము. ఇదండి ట్రీట్మెంట్. అర్థమవుతుంది కదండి? సో రెంట్ కూడా అయిపోయింది. సాలరీస్ అండ్ వేజెస్ డ్యూ బట్ నాట్ పెయిడ్ అంటే ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ ఇది తెలిసిందే. ట్రీట్మెంట్ నేను ప్రత్యేకించి చెప్పట్లేదు. P&L అకౌంట్ లో మనం డెబిట్ సైడ్ రాస్తాము. తర్వాత మనం ఈ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఏదైతే ఉందో దీనిని మనం సాలరీస్ కి యాడ్ చేసుకుంటాము. ఇది తెలిసిందే. నెక్స్ట్ పాయింట్, మేక్ ఏ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 5% ఆన్ డెటార్స్. ఏమండి డెటార్స్ ఎంత ఉన్నారు చూడండి. అసలు ఆల్రెడీ మనకి డెటార్స్ ఉన్నారు కదా. ఇదిగోండి ఎక్కడున్నారు డెటార్స్ ఇదిగోండి. డెటార్స్ అండ్ క్రెడిటార్స్ ఒక్కచోటే ఉన్నారు పాయింట్స్ మనకి. డెటార్స్ 2 lakhs. ఈ 2 lakhs మీద మనకి 5%, 2 lakhs ఇంటూ 5/100 ప్రొవిజన్ ప్రొవైడ్ చేయమన్నారు. అంటే మనకి ఎంత వస్తుందండి? 2 lakhs మీద 10,000 రూపీస్ ప్రొవిజన్. రైట్. మనం P&L అకౌంట్ లో దీన్ని నువ్వేం చేస్తావు అంటే డెబిట్ సైడ్ రాసుకుంటాము. తర్వాత మనం డెటార్స్ నుంచి ఈ 10,000 రూపీస్ లెస్ చేస్తే 1,90,000 రూపీస్ గా చూపిస్తాము. ఎక్కడండి? బ్యాలెన్స్ షీట్ లో.
తర్వాత కమిషన్ రిసీవ్ చేసుకోవాల్సి ఉన్నాము అంటే ఇది ఇన్కమ్ కి సంబంధించి మన కమిషన్ ఉంది కదండి, చివరి పాయింట్ ఇదిగోండి. ఈ కమిషన్ 30,000 సంబంధించి ఏమంటున్నారు అంటే ఈ 30,000 రూపీస్ గాను 5,000 రిసీవబుల్ అంటే మొత్తం కూడా మనం క్రెడిట్ సైడ్ ఆఫ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో 35,000 చూపిస్తాము. కమిషన్ రిసీవబుల్ కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ 5,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తామండి. ఇంతే, మొత్తం కూడా చాలా సింపుల్ గా ఉంది. ఒకసారి చూడండి. ఓపెనింగ్ స్టాక్ 2 lakhs, పర్చేజెస్ లెస్ పర్చేజ్ రిటర్న్స్ 50,000, క్యారేజ్ ఇన్వర్డ్ 50,000, వేజెస్ ఉంటే మనం దాన్ని వేజెస్ అండ్ శాలరీస్ ని వేజెస్ గానే ట్రీట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ తీసేసామండి. క్లోజింగ్ స్టాక్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి విచ్ ఎవర్ ఇస్ లోయర్ 4 lakh రూపీస్. సో నీకు 13,20,000 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. దాన్ని ట్రాన్స్ఫర్ చేసామండి మనం పిఎండ్ఎల్ అకౌంట్ కి. మళ్ళీ స్టార్ట్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నారు, దాంట్లో సాలరీస్ అండ్ వేజెస్. సాలరీస్ అని ఫస్ట్ ఇచ్చారు అంటే అది పిఎండ్ఎల్ అకౌంట్. ఇదిగోండి అవుట్ స్టాండింగ్ 2,50,000, 30,000 రూపీస్. దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో మనం లయబిలిటీస్ లో చూపిస్తామండి. 30,000 ని ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ సాలరీస్ అండ్ వేజెస్ బ్యాలెన్స్ షీట్ లో 30,000 రూపీస్ ని మనం లయబిలిటీస్ కు చూపించాము. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 40,000, ఆన్ మెషినరీ 60,000 రూపీస్. పిఎండ్ఎల్ అకౌంట్ లో లాస్ కాబట్టి మనం ఆ, వాటిని డెబిట్ లో చూపించామండి. ఇక్కడ మనం అసెట్ లో బ్యాలెన్స్ షీట్ లో ఫర్నిచర్ 4 lakh నుంచి 40,000 లెస్ చేసి 3,60,000, మెషినరీ 3 lakh లో నుంచి 60,000 లెస్ చేసి 2,40,000 చూపించాము. లూజ్ టూల్ మీద డిప్రిసియేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాసామండి. తర్వాత ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ డైరెక్ట్ 60,000. ఇన్సూరెన్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఏం లేదు, సో డైరెక్ట్ గా రాసాము. రెంట్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ కాబట్టి 60,000 లోంచి లెస్ చేసి 55,000 రాసాము. పెయిడ్ ఇన్ అడ్వాన్స్ మనం ఎక్కడ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏమో మనం బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీలో రాస్తాము. పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఏమైనా ఉంటే కనుక మనము అసెట్ సైడ్ రాసుకుంటామండి. ఇదిగోండి పెయిడ్ ఇన్ అడ్వాన్స్ 5,000 రూపీస్ ఇక్కడ రాసాము. తర్వాత పాయింట్ చూద్దాం లైన్ గా. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ నో అడ్జస్ట్మెంట్, అడ్వర్టైజింగ్ నో అడ్జస్ట్మెంట్, క్యారేజ్ అవుట్వర్డ్, క్యారేజ్ ఇన్వర్డ్ ఏమో ట్రేడింగ్ అకౌంట్, క్యారేజ్ అవుట్వర్డ్ ఏమో పిఎండ్ఎల్ అకౌంట్. డిస్కౌంట్స్ 5,000, బ్యాడ్ డెట్స్ 10,000 రూపీస్. మనం బ్యాడ్ డెట్స్ మనం ఫైండ్ అవుట్ చేసామండి. బ్యాడ్ డెట్స్ గురించి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా పాయింట్ ఇది. తర్వాత ఇంకా చూడండి నెక్స్ట్ పాయింట్స్. ఇంకా అంతే, నీకు క్రెడిట్ సైడ్ పాయింట్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ 5,000 రూపీస్, కమిషన్ రిసీవ్డ్ 30,000 అయితే రిసీవబుల్ ఇక్కడ ఉంది చూడండి మనకి లాస్ట్ కి కమిషన్ రిసీవబుల్ 5,000 రూపీస్ దీనికండి అడ్జస్ట్మెంట్. ఇది 5,000 రూపీస్ ఇక్కడ యాడ్ చేయాలి. మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాసుకుంటామండి. ఇదిగోండి 5,000 రూపీస్ అసెట్ సైడ్ రాసుకున్నాం. ఈ మొత్తం రాసేసిన తర్వాత మనకు వచ్చేటప్పటికి నెట్ ప్రాఫిట్ 7,40,000 రూపీస్ వచ్చింది. దాన్ని మనం ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఫార్మ్ ఆర్గనైజేషన్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాము. అదే ఇంతకు ముందు లెక్కలో ఏంటి అంటే ఇలాంటి నెట్ ప్రాఫిట్ ని పార్ట్నర్షిప్ సంస్థ కాబట్టి అది పార్ట్నర్షిప్ సంస్థ అయి ఉంటుంది కాబట్టి XYZ గా ఇచ్చారనమాట, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇక్కడ చూద్దాం. బ్యాలెన్స్ షీట్ 5 lakh రూపీస్ ఆల్రెడీ మనకి సమ్లో ఇచ్చింది. డ్రాయింగ్స్ లెస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. నెట్ ప్రాఫిట్ కాబట్టి యాడ్ చేస్తే 11,70,000 రూపీస్. కరెంట్ లయబిలిటీస్ అని చెప్పేసి సన్రీ క్రెడిటార్స్ 4 lakhs, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అండ్ వేజెస్ అడ్జస్ట్మెంట్ పాయింట్ 30,000. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ఫర్నిచర్ ఇవన్నీ చెప్పేశానండి నేను. తర్వాత కరెంట్ అసెట్స్ కిందకే వస్తాయి కదా, స్టాకు, సన్రీ డేటార్స్, ప్రొవిజన్, ఇది అడ్జస్ట్మెంట్ 5% అనమాట. తర్వాత బిల్స్ రిసీవబుల్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, ఈ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ గానే ఉంది. ఇక్కడ మనకి నోట్ క్లోజింగ్ స్టాక్ ఇస్ వాల్యూడ్ ఎట్ మార్కెట్ ప్రైస్ హియర్ యాజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ కాస్ట్ ప్రైస్. సో కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఆల్రెడీ నేను పార్ట్ 1 క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారం తీసుకుంటామని. సో మనకి ఇదేంటి అంటే పార్ట్ 1 లో ఈ ప్రాబ్లం మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే 175 అని రాసుకున్నాంలేండి. 175 పేజ్ నుంచి తీసుకున్నామండి. ఇంతవరకు క్లాస్ క్లోజ్ చేసేస్తున్నాను. 175 పేజ్. నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం 5th ప్రాబ్లం తీసుకుందాం. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఎండ్ చేసేద్దాం.